దర్శిపట్నం పొదిల్ రోడ్లోని విద్యుత్ కార్యాలయం వద్ద 4.19 కోట్లతో నూతన డివిజనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఒంగోలు ఎమ్మెల్యే దామంచెల్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా ఎస్సీ, ఈఈ, ఏడీ అధికారులు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మేము కానీ మా ఎంపీ గారు, ఇన్ఛార్జ్ గారు లక్ష్మి గారు, స్వామి గారు, మినిస్టర్ గారు, మా జనార్దన్ గారు, అశోక్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరం కలిసి వాళ్ళ దర్శి కాన్స్టిట్యున్సీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా దర్శికి డివిజనల్ ఆఫీసు దాదాపు 4.5 కోట్లు పెట్టి కడుతున్నాం ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్తగా పవర్ స్టేషన్ దాదాపు 4.5 కోట్లతోటి ఉల్లగల్లి గ్రామంలో పవర్ స్టేషను, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ముందుకు వెళ్తాము. మీకు తెలియదు కాదు, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంట్లో భాగంగా వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ పాల్గొంటాం.